రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని పార్లమెంటులో ప్రశ్నిస్తున్నామన్నారు కాంగ్రెస్ ఎంపీలు. ప్రజాపాలనలో సంక్షేమ పథకాలే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపిస్తాయని చెప్పారు. అటు కేసీఆర్ ఉన్నంత కాలమే బీఆర్ఎస్ ఉంటుందన్నారు కడియం శ్రీహరి. బీసీ రిజర్వేషన్లపై అవగాహన లేకనే కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర హక్కుల కోసం కోట్లాడాలని నిర్ణయించారు ఎంపీలు. పలు అంశాలకు సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిసైడ్ అయ్యారు. ఇవాళ భట్టి విక్రమార్క నేతృత్వంలోని రాష్ట్ర ఎంపీలు భేటీ అయ్యారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని సభలో ప్రశ్నిస్తామన్నారు కాంగ్రెస్ ఎంపీలు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కేటీఆర్ పై హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ కు నాయకత్వ లక్షణాలు లేకనే ఆ పార్టీని చాలా మంది వీడుతున్నారని చెప్పారు. కేసీఆర్ ఉన్నంత వరకే బీఆర్ఎస్ అని, ఆ తర్వాత ఆ పార్టీ ముక్కలు కావడం ఖాయమన్నారు. కేటీఆర్ నాయకత్వంపై నమ్మకం లేకనే కవిత తన దారు తాను చూసుకుందని చెప్పారు. సమయం కోసం హరీష్ సైతం వేచి చూస్తున్నారన్నారు కడియం. 10 ఏళ్లలో 36 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని, ఆనాడు ఫిరాయింపులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు కడియం. బలుపు అహంకారంతో మాట్లాడితే నాయకులుగా ఎదుగుతామని అనుకోవడం కేటీఆర్ భ్రమ అన్నారు కడియం. నేను అడుగుతున్నా కేటీఆర్ గారు, విలువల గురించి నీతి గురించి నువ్వు మాట్లాడు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో 36 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. 2 మీరు మంత్రులుగా కూడా చేశారు. ఈ విలువలు ఈ నీతి నీకు గుర్తుకు రాలేదా? ఎందుకు స్పందించలేదు? మనం చేసేది తప్పు అని కేసీఆర్కి ఎందుకు చెప్పలేదు? అంటే ఆనాడు మీరు పార్టీ ఫిరాయించిన వాళ్ళను తీసుకొని వాళ్ళను మంచి పదవులు ఇచ్చి ఇప్పుడు ఫిరాయింపులు నీతి విలువల గురించి మీరు మాట్లాడుతున్నారు. మీకు ఆ నైతిక హక్కు ఉన్నదా అని బీసీ రిజర్వేషన్లపై కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు పీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామాల్లో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ప్రజాపాలనలో రేవంత్ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాలే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 10,000 సర్పంచులను గెలుస్తోందన్నారు చనగాని దయాకర్. కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడడం, వ్యాఖ్యలు బీసీల పైన రిజర్వేషన్ల పైన వ్యాఖ్యలు చేయడం అది అర్ధరహిత. కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవాళ 24 నెలల ప్రజాపాలన సందర్భంగా ఇవాళ రేపు జరగబోయే ఎన్నికల్లో దాదాపు 10,000కు పైగా గ్రామ సర్పంచుల్ని కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. కాంగ్రెస్ సర్పంచులను గెలిపించండి, అభివృద్ధి సాధించి చూపిస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన మాట ప్రకారం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని వార్డు సభ్యులు సర్పంచులుగా గెలిపించుకుంటే గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించే అవకాశాలు ఉంటాయని చెప్పారు. ముఖ్యంగా బీదలకు ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి ఏ విధంగా అయితే లబ్ధి పొందుతున్నారో ఇంకొక 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉండాలని చెప్పేసి 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి పనులు చేసుకోవాల్సి ఉంటది. కాబట్టి ప్రజలు కూడా ఆలోచన మంచిగా చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులకు ఓట్లేసి అత్యధిక మెజారిటీతోటి గెలిపించినట్లు అవుతాయి డెవలప్ చేయడానికి అవకాశం ఉంటది. పంచాయతీలో ఎన్నికల హడావిడిపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. మెజారిటీ గ్రామ పంచాయతీలు దక్కించుకునేలా ఎమ్మెల్యేలు గ్రౌండ్ లో ఉండి పనిచేయాలని పార్టీ ఆదేశించింది. పార్టీ పరంగా 42% బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యేలా చూసే బాధ్యత ఎమ్మెల్యేలదేనని చెప్పింది.